హాయ్ ఫ్రెండ్స్, అన్నంలోకి చపాతీల్లోకి రోటీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ దప్పడాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక చిన్న దోసకాయని ఈ విధంగా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ గింజలు అనేది ఒకసారి టేస్ట్ చేసేసి చేదుగా ఉంటే గింజలు అనేవి తీసేసేయాలి. తర్వాత ఆనియన్ని టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇలా పోపు గింజలన్నిటిని వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కరివేపాకును కూడా వేసేసుకుందాము. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, టమాటాను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనకి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకున్నాను, నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ దోసకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గుతాయి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ దోసకాయ వాటర్ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన దోసకాయ దప్పడం అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు